హాయ్ అండి, వెల్కమ్ టు పద్మాస్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఒక రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి బేసిక్ రౌండ్ వేసుకోవాలి. ఇలా డబుల్ క్రోషాతో ఫిల్ చేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లు అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా వేసుకోవాలి. ఇలా డబుల్ క్రోషాతో మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక సింగిల్ డబల్లో ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక 2 రౌండ్లు వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా. ఇలా మొత్తం ఒక 3 లైన్స్ వేసిన తర్వాత స్టార్టింగ్ కాకుండా దీంతో 4 లైన్స్ అవుతాయి. ఇలా వేసిన తర్వాత ఇది ఇక్కడికి ముడి వేసుకోవాలి. నెక్స్ట్ ఈ డార్క్ కలర్ ఒకటి దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒక డార్క్ కలర్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా డబుల్ క్రోషాతో 6 వేసుకోవాలి. ఇలా 6 ఒక దాంట్లో 6 రావాలి అంటే ఫస్ట్ 3 వేసుకొని ఒక సింగిల్ చైన్ వేసుకొని నెక్స్ట్ మళ్ళీ 3 ఇందులోంచి వేసుకోవాలి. అప్పుడు టోటల్ 6 అవుతాయి. ఇలా 6 అయిన తర్వాత నెక్స్ట్ 1 2 3 4 5 ఇలా 5 లెక్క పెట్టి మళ్ళీ దీనిలో 6 వేసుకోవాలి. ఫస్ట్ 3 వేసి ఒక సింగిల్ చైన్ వేసుకోవాలి. తర్వాత 3 వేయాలి. ఇలా 3 డబుల్ క్రోషా వేసిన తర్వాత ఒక సింగిల్ చైన్ వేసుకొని మళ్ళీ 3 డబుల్ క్రోషా ఇందులోనే వేసుకోవాలి. వన్ 2 3 4 5 ఇలా 5 తర్వాత దీనిలో 6 వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ విధంగా వస్తుంది. దీనికి మళ్ళీ ఈ ఎక్కడైతే మనం స్టార్ట్ చేసాం అక్కడ ఎండ్ చేసాం కదా, ఈ పాయింట్ నుంచి మనం తీసుకోవాలి. ఈ మధ్యలో వేసుకోవాలి. ఇక్కడ ఒక చైన్ వేసాం కదా, ఆ మధ్యలోనే డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇలా 3 వేసిన తర్వాత ఇలా 3 డబుల్ క్రోషా వేసిన తర్వాత డైరెక్ట్ ఇలా వేసుకోవాలి.
మనం కింద రౌండ్లో సింగిల్ చైన్ వేసాం కదా, ఇది చైన్ వేయకుండా డైరెక్ట్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడే 3 డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ షేప్లో వస్తుంది. నెక్స్ట్ 3 డబుల్ క్రోషే వేసుకోవాలి. ఈ మధ్యలో ఖాళీ ఉంటుంది కదా, సింగిల్ చైన్ ఉంది కదా, దీనిలోంచి 3 డబుల్ క్రోషే వేసుకోవాలి. వేసాక డైరెక్ట్ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 డబుల్ క్రోషే వేసుకోవాలి. దీనికి స్టార్టింగ్లో అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇలాగే మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ ఎండ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ మధ్య రౌండ్లో ఈ రౌండ్లో 2 లైన్లు ఇది వేసుకోవాలి చైన్ స్టిచ్ తోటి. ఇలా 3 లైన్స్ చైన్ స్టిచ్ వేసిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.